యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ సంబంధించి 35 వార్డులు ఉన్నాయి. 35 వార్డులో 21వ వార్డు సభ్యురాలిగా సుచరిత విజయభాస్కర్ రెడ్డి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. చూస్తున్నాం 21వ వార్డు సంబంధించి కంచుకోట బీజేపీ కంచుకోవచ్చు. ఈ బీజేపీ గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ వార్డుకు సంబంధించి చేశారు. మళ్ళీ కూడా బీజేపీ అధికారంలోకి రావడం కోసము ఇప్పుడు ఉన్నటువంటి సుచరిత గారు ప్రయత్నం చేస్తున్నారు. 21వ వార్డుకు సంబంధించి బరిలో ఉంటున్నారు. ఒకసారి సుచరిత గారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎట్లా ఉన్నారు? ఓటర్లు ఏమడుగుతున్నారు? మీరు ఇంతకుముందు కూడా ఇక్కడ బీజేపీ కౌన్సిలర్ గా ఉన్నారు, చాలా మంది చాలా పనులు చేశారని చెప్తున్నారు. మరి మీరు ఇప్పుడు ఎలాంటి ముందుకెళ్తున్నారు? మీకు ఓటర్లు ఏమని అడుగుతున్నారు? మీరు ప్రధానంగా ఏ సమస్యలు గుర్తించారు? వారు వచ్చేసి మేము వెళ్ళినప్పుడల్లా ఇల్లు లేదని ఒకరు, మోరీలు కరెక్ట్ గా లేవని ఒకరు, కరెంటు లేదని ఒకరు, మనిషికి వాళ్ళ రకరకాల ఇబ్బందులు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళన్నిటికీ మేము సహకరించి ముందుకెళ్ళి వాళ్ళ సమస్యలని పరిష్కరించాలని మేము దృఢంగా నిర్ణయం తీసుకున్నాము. ఎట్టి పరిస్థితిలో ఇక్కడ మాత్రం మళ్ళీ బీజేపీ జెండానే ఎగరాలి, ఎగరవేస్తాము కూడా. ఇందులో ఏమీ సందేహం లేదు. అంటే ప్రధానంగా సుచరిత గారు, మీరు ఎందుకంటే ఇది కంచుకోటకు సంబంధించి 21వ వార్డు అంటేనే బీజేపీ కార్యకర్తలు ఎక్కువ ఉన్నటువంటి వార్డు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈసారి బీజేపీని గెలిపిస్తాం. సుచరిత గారు, విజయభాస్కర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తులు, సుపరిచితులు. అదేవిధంగా మా ఇంతకుముందు కౌన్సిలర్ చేసిన వ్యక్తులు కూడా చాలా మంచిగా చేశారని చెప్తారు కదా. ప్రధానంగా మీరు అంటే పడుగు బలిగిన వర్గాల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? అదేవిధంగా బీదవారి కోసం సంక్షేమ పథకాల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? చాలా ప్రయత్నం చేస్తాము. కేంద్రం నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మెయిన్ రోడ్లు ఒకటి, మోరీలు ఒకటి, ఇవటి నా దృష్టిలో ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు కౌన్సిల్ పోటీ చేస్తున్నాను కాదు, చేయకముందు నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది వాటి మీద చెయ్యాలని. కంపల్సరీ ఇవి మాత్రం ఎక్కడ కూడా నేను తగ్గేదే లేదు. ఒక విద్యావంతురాలు చూస్తున్నాం, చాలా చురుకంగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు. అదేవిధంగా మీ భర్త గారు మంచి లాయరు, అదేవిధంగా ఎంతో మందికి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బీజేపీ కార్యకర్తలు చాలా కష్టపడతారు మీ గెలుపు కోసము. మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? మీ గెలుపు కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మేము ప్రతి ఇంటికి గడప గడపకు తిరుగుతున్నాము, అందరి సమస్యలను మేము వింటున్నాము. ఇవి మాత్రం దృష్టిలో పెట్టుకుంటున్నాము. ఎక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా నేనైతే చూసుకుంటాను. అంటే నేను పర్సనల్ గా నేను ప్రతి ఒక్కరికి నేను తెలుసు. నేను ఇంటింటికి ఇప్పుడు కాదు, ఇంటింటికి నేను ప్రతిసారి కూడా తిరుగుతా. అందరికి గురించి నా గురించి అందరికి తెలుసు. నేనైతే అందరికి సహాయం చేస్తా. అంటే ప్రధానంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా, దానికి సంబంధించి మీ భర్త అయినటువంటి సుపరిచితులు చాలా మంది తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు బీజేపీలో కాబట్టి, మరి వారికి అనుగుణంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కదా, మరి బడుగు బలహీన వర్గాల కోసం ఎలాంటి పథకాలు తీసుకుంటారు మీరు? పర్టికులర్ గా ఇది అని నేను ఇంకా డిక్లరేషన్ చేసుకోలేదు, కానీ కంపల్సరీ అక్కడ ఏదైతే ఉందో ఇక్కడికి మాత్రం తీసుకొస్తాను. మా వార్డు మాత్రం ఎక్కడ కూడా తగ్గేదే లేదు, అన్ని డెవలప్మెంట్ చేస్తాను. అది నేను నేను క్లియర్ గా మహిళల కోసం డ్వాక్రా గ్రూపులు ప్లస్ పెన్షన్స్, వృద్ధులకు చాలా వరకు వృద్ధులు చాలా మంది ఉన్నారు. కొంతమంది పెన్షన్లు వస్తలేవు సరిగ్గా అని అంటున్నారు. సరే, వాళ్ళందరికీ కూడా నేను క్లియర్ గా నేను ప్రామిస్ చేశాను. ఎందుకంటే నేను కంపల్సరీ, కొంతమంది చెప్తున్నారు అవి మధ్యలో ఆగిపోయినాయి అని చెప్పేసి, అవన్నీ కూడా మళ్ళీ చేపిస్తాను. నేను ప్రధానంగా చూస్తున్నాం సుచరిత గారు, యువకుల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? చూస్తున్నాం ఈ రోజుల్లో యువత పెడదారి పడుతున్నారు కాబట్టి యువకుల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? మీ యొక్క వార్డులో ఉన్నటువంటి యువకుల కోసం మీరు ఏదైనా ఆలోచన చేశారా? అంటే యువకుల గురించి అయితే వాళ్ళకి చెప్పేది ఒకటే, ఎందుకంటే హిందుత్వం కాపాడాలి. ఎక్కడ చూసినా ఎట్లా ఉంది అని అంటే కరెక్ట్ గా లేదు, యువకులు అనేది కరెక్ట్ గా లేదు. వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళకి హిందుత్వం గురించి కరెక్ట్ గా అవగాహన లేదు. అదేంటంటే నేను చెప్పేది అదొకటే, అవగాహన రావాలి. వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి నేను తీసుకుంటాను. ప్రధానంగా దేవాలయాల గురించి ఎలాంటి కార్యక్రమం తీసుకుంటారు? ఎందుకంటే ఈ వార్డుకు సంబంధించి ఏమైనా దేవాలయాలు కట్టించే ఆలోచన ఉందా? ఇంకేమన్నా దేవాలయాలకు సంబంధించి అభివృద్ధిపై తీసుకెళ్లే కార్యక్రమాలు ఏమైనా తీసుకుంటారా? దేవాలయాలు అంటే మా దగ్గర 2 శివాలయాలు ఉన్నాయి. ఈ శివాలయం డెవలప్ అవుతుంది. మా దగ్గర ఉన్న శివాలయం రోడ్ నెంబర్ అక్కడ ఉన్న శివాలయం అయితే ఇంకా కాలేదు, దాన్ని అభివృద్ధి చేయాలని నాకు. ప్లస్ ఇంకొకటి పోచమ్మ గుడి అభివృద్ధిలో ఉంది, ఇంకా దాన్ని మంచిగా చేయాలని నా కోరిక. అంటే ప్రధానంగా నీటి సమస్య ఏమైనా ఉందా అండి? నీటి సమస్య ఏమైనా అడుగుతున్నారా? దానికి పరిష్కరించే వైపు ఏమైనా తీసుకెళ్తారా? నీటి సమస్య ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇక నల్లాలు కరెక్ట్ గా, మోరీలు కరెక్ట్ గా లేవు, నీళ్ళని వేస్టేజ్ అవుతున్నాయి. అవి ఒక్కటి మాత్రం సక్రమంగా దాన్ని సెట్ చేయాలి. చూస్తున్నాం మాజీ కౌన్సిలర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే అతను కూడా 5 సంవత్సరాలు ఇక్కడ చేశాడు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఈ 21వ వార్డును అభివృద్ధి పరిచారు. మహిళగా అవకాశం వచ్చింది కాబట్టి సుచరితకు అవకాశం వచ్చారు. సుచరితను ముందుంచి గెలిపించాలనే ఉద్దేశంతో కదులుతున్నాడు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎప్పుడు మీరు గతంలో 5 సంవత్సరాలు చేశారు కదా, మరి ప్రధానంగా ఇప్పుడు సుచరిత గారికి అవకాశం వచ్చింది, వారికి అవకాశం ఇచ్చారు. మీకు ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా సుచరిత గారిని ఎలా గెలిపించుకోవాలనుకుంటున్నారు? మేము గతంలో కూడా
భారతీయ జనతా పార్టీ గత 8 సంవత్సరాల నుంచి గెలుస్తూ కూడా వస్తుంది. అదే విధంగా మా అభ్యర్థిని కూడా గెలిపించుకుంటాము. ఇంకోటి మా వార్డులో కూడా ఇంతవరకు ఈ 3 బస్సుల గురించి బస్సు దవాఖాన ఏర్పాటు చేసాం. పబ్లిక్ అంత దూరం గాంధీ మన గవర్నమెంట్ హాస్పిటల్ కు పోలేక ఇక్కడ బస్సు దవాఖాన ఇచ్చినాం. ఇంకోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపించాము, సీసీ రోడ్లు వేయించాము. కొద్దిగా మాకు ఫండ్ వచ్చిన విధంగా తరతరంగా మేము ఫండ్ డెవలప్ చేసాం. కొద్దిగా మాకు డబ్బు అందలేదు, ఫండ్స్ రాలేదు, దానివల్ల పెండింగ్ అని. ఇంకోటి గతంలో జరిగిన పెండింగ్ ఈ టర్మ్ లో మేము క్లియర్ చేస్తాం కోరుకుంటాం. గతంలో కూడా మేము కూడా భారీ మెజార్టీతో గెలిచాము. ఈసారి కూడా మా క్యాండిడేట్ కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలు కూడా సంశిష్టిగా వర్క్ చేస్తున్నాం. స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమం విజయం చేస్తున్నాం. 21వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన సుచరిత మరియు భాస్కర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తామని కోరుతూ, ప్రధానంగా యువత తప్పుదారి పడుతుంది కాబట్టి వారికి సూచనల సలహాలతోటి ముందుకు పోతున్నాం. ఎలాంటి ఉన్నా సరే వాడకట్టుల ఏ ఉన్నా సరే మేము ముందుండి చూసుకుంటాం. అదేవిధంగా రానున్న కార్యక్రమంలో ఏమున్నా సరే దాన్ని మేము చురుగ్గా తీసుకొని ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. 45 సంవత్సరాల నుంచి 21 వార్డు అంటేనే భారతీయ జనతా పార్టీ గడ్డ కాబట్టి మేము ఈ యొక్క వార్డుని భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, అత్యధిక మెజార్టీతోటి గెలవబోతున్నామని తెలియజేస్తున్నాం. చాలా సీనియర్ నాయకులు బీజేపీలో విజయ్ భాస్కర్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే బీజేపీలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. చాలా పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి విజయ్ భాస్కర్ రెడ్డి గారు. 21వ వార్డు అవకాశం వచ్చింది, వాళ్ళ భార్యకు సుచరిత గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాను, నాకున్న పరిచయాలతోటి ఈ వార్డును డెవలప్ చేస్తాను విజయ్ భాస్కర్ రెడ్డి గారితో మాట్లాడాను. సార్ చెప్పండి, నిజంగా 21వ వార్డులో బీజేపీ జెండా 7,000 లక్షంగా పనిచేస్తున్నారు, చూస్తున్నాం యూత్ అందరినీ కూడా. మరి మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? మీ భార్యను గెలిపించడం కోసం ఎలాంటి అస్త్రాలను ఉపయోగిస్తున్నారు? ప్రతిరోజు ప్రతి ఇంటి ప్రతి గడప అన్ని వర్గాల అన్ని కులాలను అన్ని మతాలను కలుస్తూ పార్టీ కోసం ఓటు వేయాలని మేము ప్రతిరోజు తిరుగుతున్నాము. అదే మాదిరిగా భువనగిరి మున్సిపాలిటీలోనే 21వ వార్డు ఆదర్శ వార్డుగా చేయాలని మా యొక్క కోరిక. మాకున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాటితోని మేము రాబోయే రోజులలో ఈ వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మేము మా ప్రజలకు హామీస్తున్నాం. గతంలో 21వ వార్డు అభివృద్ధి చెందింది, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని చెబుతున్నాం ప్రజలకు. చూస్తున్నాం, ఈ వార్డుకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాం. ఈ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతాం. ఈ యొక్క అవకాశం మాకు మళ్ళీ ఇచ్చినట్లయితే బీజేపీ అభ్యర్థిగా సుచరిత గారు బరిలో ఉంటారు. 21వ వార్డు ఒక్కసారి అవకాశం ఇచ్చినట్లయితే విద్యావంతురాలు, అదేవిధంగా విజయ్ భాస్కర్ రెడ్డి గారు కూడా ఒక అడ్వకేట్ లాయర్గా పనిచేస్తున్నారు, పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ముందుకొచ్చాము, ప్రజాసేవ చేస్తామని చెప్పి వస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 21వ వార్డులో ఏ పనులున్నా కూడా చేస్తాను సిద్ధంగా ఉన్నాము. పేద బడుగు బలహీన వర్గాల కోసము ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సుచరిత గారు విజయ్ భాస్కర్ రెడ్డి గారు చెప్తున్నారు. మా యొక్క బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి బీజేపీ గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ అరుణ్తో శరత్.